తను ఇంత లావ్ అయిపోయింది, ఇలా అలా వచ్చి లావ్ అయిపోయింది. ఇంకా నేను అనుకున్నా అవుట్ అనుకున్నాను, నేను ఇద్దరు చచ్చిపోయినారు. ఇంకా ఇది అనుకున్నాను. ఆమెను పోయి అడిగితే ఆమె నా మీద తెలుసు, నీకేం తెలుసు, యువర్ నాట్ డాక్టర్, యువర్ డాన్స్ పేషెంట్ అతను ఇది ఏదో చెప్పింది. నాకు మనం ఏం చేయలేము కదా, కోపం వస్తుంది, అన్నీ వస్తుంది. ఈ టైంలో మన పేషెంట్ అక్కడ ఉంది, మనం ఏం చేయలేము. కాముగా ఉండి ఇంకా నాకు అర్థం కాలే, డబ్బులన్నీ అయిపోయినాయి, ఈ హాస్పిటల్ తిరగడంతోనే అయిపోయినాయి. కాముగా కూర్చున్నాను, రూపాయి లేదు నా దగ్గర. ఆ టైంలో అర్థం కాక నేను ప్రవీణ్ గారికి ఫోన్ చేశాను. ఫస్ట్ చరణ్ సార్ ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు. తర్వాత ప్రవీణ్ సార్కి ఫోన్ చేశాను. సార్ ఇలా అయింది అంటే, ఉండు నేను చరణ్ సార్ మౌనవ్రతంలో ఉన్నారు, తిరుపతిలో ఉన్నారు, అందుకే ఎత్తట్లేదు, నేను పాస్ చేస్తాను మ్యాటర్ అంటే, సార్ అర్జెంట్ సార్, లేదంటే ప్రాబ్లం అయిపోతుంది అని అంటే, ఆయన పాపం ప్రవీణ్ సార్ ఇమీడియట్లీగా వెళ్ళి చరణ్ సార్ మెసేజ్ పెట్టారు. పాపం ఆయన అది చూసి మౌనవ్రతం వదిలేసి ఇమీడియట్లీగా నా కాంటాక్ట్లోకి వచ్చేసారు. వచ్చి ప్రవీణ్ సార్ చెప్పి ఫోన్ చేసి, అర్జెంటుగా నువ్వు అపోలోకి వెళ్ళిపో, అపోలోకి వెళ్ళి పేషెంట్ పేరు చెప్పు, మిగతా నేను చూసుకుంటాను ఫస్ట్ అంటే. అప్పుడు ఇమీడియట్లీ మా మిసెస్ తీసుకొని ఆమె ఎలా తీసుకుపోతారు ఏది అని అని కోపంగా ఇంకా తీసుకుని వచ్చేసాను. బయటికి వెళ్తే చచ్చిపోతే మాకు రెస్పాన్సిబిలిటీ లేదంటే నేనే రాసిస్తాను, అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి అపోలోకి వెళ్ళాము. వెళ్ళి షేక్ ఆయిషా అని నా పేరు మాత్రం చెప్పాం, షేక్ ఆయిషా అండి అని పేరు చెప్పాం. అసలు ఎలా తీసుకుని వెళ్ళారు, ఎక్కడ తీసుకుని వెళ్ళారు, ఏం జరిగిందో తెలియదు మాకు. మొత్తం హై లెవెల్లో బాగా ట్రీట్మెంట్ జరిగింది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి మొత్తం టోటల్గా వెళ్ళిపోయి మా నార్మల్ డెలివరీకి ట్రై చేశారు. తర్వాత అది కుదరగా నాకు చెప్పాను, సార్ మీకు పాప కావాలా బాబు కావాలా, పెద్ద ప్రాణం కావాలి చిన్న ప్రాణం కావాలంటే, నేను ఇద్దరు కావాలండి అని చెప్పాను. ఇద్దరు కుదరదు ఒకరు కోరుకోండి అంటే, నేను కోరుకోలేను, అలాగే నా వల్ల కాదు అంటే, లేదు ఒకరినే కోరుకోండి అన్నాను. నేను కోరుకోలేనండి, వస్తే ఇద్దరం అండి, లేదంటే ఇద్దరు వదిలేసేయండి అని చెప్పాను. నాకు కాపాడగలిగితే ఇద్దరిని కాపాడండి, లేదంటే ఇద్దరు వదిలేసేయండి అని అలా చెప్తే, ఇంకా లేదు మీరు సైన్ పెట్టాను, సైన్ పెట్టారు. ఇంకా ఆమెను తీసుకుపోయి ఆమెను ఒప్పించండి, నార్మల్ డెలివరీ అయితే అవ్వదు, ఎందుకంటే టైం దాటిపోయింది, మీరు నిన్న వచ్చుంటే మేము చేసేవాళ్ళం, టైం దాటిపోయింది. అప్పుడు ఇంకా తనకి చెప్పా, అవ్వదంటున్నా అర్థం చేసుకో, నాకు మీరు ముఖ్యం అంటే, సరే ఓకే అని తను ఒప్పుకుంది. ఇంకా అప్పుడు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయినాం. అక్కడ కూర్చున్నాం, వెయిట్ చేస్తాం. నేను ఎప్పుడు నిద్రపోయినా తెలియదు. డాక్టర్ వచ్చాడు, డాక్టర్ షేక్ జానీ బాషా ఎవరు ఇక్కడ, షేక్ ఆయిషా హస్బెండ్ షేక్ జానీ బాషా. నేను నిద్రపోతా అన్నది, లేదు అది ఫలానా దగ్గర ఉంటే సార్ అని నన్ను లేపారు. లేగానే నువ్వేం మొగుడివా నిద్ర, అక్కడ డెలివరీ చేస్తుంటే నిద్రపోతున్నా సార్. నేను టెన్షన్ పడి అలసిపోయింది, నేను ఎప్పుడు నిద్రపోయినా తెలియదు నాకు, అంత అలసిపోయింది. వెళ్ళి చూసాం, బాబుని చూసాం. ఆయన చూడగానే కడుపు తెరక్కుపోయింది. వాడు ఎలా పుట్టాడంటే ఎముకలు తోలు తప్ప ఏం లేదు వాడికి, అసలు బలమే లేదు. కానీ ఇప్పుడు సూపర్ ఉంటాడు, ఇప్పుడు చాలా బాగుంటాడు. ఇద్దరు ఓకే. వెళ్ళాము. తర్వాత ఫస్ట్ ఆమెను చూస్తా అన్నాను, బాబుని చూపించారు, తర్వాత తను చూపించారు, బాగానే ఉంది. ఇంకా తను నొప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళి అయిపోయింది. 15 days 13 days ఉన్నాము. 13 daysలో మొత్తం నీట్గా చూసుకున్నారు. తర్వాత తన పాలు రాల, వాడు ప్రీమెచ్యూర్డ్ కదా, సో అందుకే డబ్బా పాలు సమ్ లైక్ ఆ టైప్. వెళ్ళిపోయినా కిందకి వెళ్ళాను, 5 lakhs బిల్లు వచ్చింది. నాకు డబ్బులు ఏం చేయాలో అర్థం అట్లా, అమ్మ 5 lakhs ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది, ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ అడిగేది, ఏ డైరెక్టర్ని అడిగేది నేను అని. సరే కిందకి వెళ్ళాను, సరే అసలు ఎంత అయింది అసలు ఏంటి అని చెప్పి అక్కడికి వెళ్ళగానే వాడు స్టాంప్ వేసి ఇచ్చి, సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్, 350 rupees బిల్ అయింది సార్ అన్న. 5 lakhs అలా 350 బిల్ ఏంటి నాకు అర్థం కాలేదు అని చెప్పి నేను అంటే, లేదు సార్ మొత్తం ఉపాసన మేడం వాళ్ళు కట్టేశారు, చెప్పారు ఉపాసన మేడం మీ దగ్గర తీసుకోవద్దని చెప్పి, చరణ్ సార్ డబ్బులు ఇచ్చేసారంట, ఆయన కట్టేశారంట, మీకు నో ప్రాబ్లం సార్. ఆ 350 రూపాయలు కూడా చరణ్ గారు చెప్పారంట. ఫస్ట్ తన అంటే కష్టార్జితం అంటారు కదా, దాంతోనే పాలు తాగాలని, అందుకే ఆ డబ్బాకి మాత్రమే తీసుకున్నాడంట పాలు తాగించాం. సో అందుకే
300 రూపాయలు తీసుకున్నాను సార్, మిగతా అంతా మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అప్పుడు కళ్ళలో వాటర్ వచ్చేసి నాకు ఏడ్చేసాను. నేను ఏడ్చేసి ఏడుపు వచ్చేసింది నాకు, నా వల్ల కాల. ఇంకా వెళ్ళిపోయి ఆమెను తీసుకొని మా మిస్సెస్ చెప్తే తను ఏడ్చేసాను. నాకు కళ్ళలో వాటర్ వచ్చేసినాయి. ఇమీడియట్లీ ఒక బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయి చరణ్ సార్ దగ్గర, అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నా, ఏడుపు వచ్చేస్తుంది. ఇంక వెళ్ళంగానే ఆయన రారట అన్నాడు. అనగానే వెళ్ళంగానే ఫస్ట్ తిట్టి బుద్ధుందా నీకు, నేను చచ్చిపోయినా అనుకో, మేము అందరం లేవనుకున్నాం ఏంటి, పని చేసుకొని వదిలేసే క్యారెక్టర్ కాదురా మాది. ఓకే, ఒకసారి చేయించామంటే చచ్చిపోయేదాకా చేయబట్టుకుంటాం. ఇంత పెద్ద గబక్కన వాళ్ళు ఇద్దరు చచ్చిపోయింది కదా ఏంటి, ఏమైంది అలా ఆయన తెలుసుకున్నారు ఎంత సీరియస్ అయింది ఏంటని. సో తిట్టి ఆయన హగ్ చేసుకొని, ఇంకెప్పుడు అలా చేయకు, బాగున్నాడు కదా ఇప్పుడు అంటే, బాగున్నాడు అంటే ఏం అవసరం ఉన్నా నీకు, పోలీస్ కానీ ఎటువంటి నీకు ఎటు సైడ్ నుంచి నీకు ఏం కావాలన్నా కూడా ఒక్క ఫోన్ కొట్టు, అది పని చేయకపోతే ప్రవీణ్ కన్నా కొట్టు, ఇల్లు కొట్టు, ఏం కావాలంటే చేయించుకో, అంతేగాని ఇలా డిలేస్ చేయటలు ఇలాంటి భయపడకు, నేను నీకు బ్రదర్ లాంటి అని చెప్పి హగ్ చేసుకొని ఆ లడ్డు నాకు తినిపించి తర్వాత ఆయన తిని, అప్పుడు ఎవరు షూట్ జరుగుతుంది, హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ అని పంపించి. సో అందుకే ఆయన అంటే బాగా నాకు ఇష్టం, ఎందుకంటే నాకు ఏదో ఛాన్స్ ఇచ్చాడు, అందుకే తను ఇష్టపడతాను కాదు, పర్సనల్గా కూడా ఇలా చేస్తాను. ఇలాగా చాలా మందిని చూసిన చరణ్ సార్ హెల్ప్ చేసే గుణం అనేది. మగధీర షూట్ జరుగుతుంది ఒకసారి ఫిలిం సిటీలో, ఒక లేడీ వచ్చింది. ఆ లేడీ అంటే చిన్న ముస్లామే. ఆమె వచ్చి అయ్యా ఇంట్లోంచి మమ్మల్ని తరిమేశారు, మాకు ఏం లేదు, ఖాళీగా ఉన్నాను, కొంచెం హెల్ప్ చేయండి అంటే అందరూ నెట్టేస్తుంటే చరణ్ సార్ ఆగి ఇట్రా అమ్మ అని దగ్గర వచ్చారు. ఏంటమ్మా అంటే, బతకడానికి డబ్బులు కావాలి ఏదో అని అంటే, పర్స్ అడిగాడు. పర్స్లో తీస్తే 25,000 ఉంది. ఎంత ఉందిరా? 25,000. అమ్మా ఇదిగో 25,000 ఉంది, పెట్టుకో, ప్రస్తుతానికి ఇదే ఉంది, ఏమైనా కావాలంటే మళ్ళీ రండి, జాగ్రత్త, మీరు అంటూ ఒకటి ఎక్కడికైనా వెళ్ళండి అని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటే పట్టి వాళ్ళకి దగ్గర పెట్టండి. ఏమని లేదు అంటే ఒక అనాథాశ్రమం మంచిది ఉంటుంది, అదే ఓల్డేజ్ హోమ్ జాయిన్ చేయండి, డబ్బులు ఇచ్చి జాయిన్ చేయండి అని చెప్పి అది చేయించి పంపించాను. ఇలా నేను చాలా చూసాను. అందుకే ఆయన అంటే నాకు బాగా గౌరవం.